Hi everyone, welcome to today's session. This is Ambi Rajalakshmi. In this video, we learn problems on definite integral. Okay, let us start today's session. Exercise lo fourth problem. If a bar is equal to t I bar minus 3j bar plus 2t k bar and b bar is equal to I bar minus 2j bar plus 2k bar and c bar equal to 3i bar plus tj minus k bar. అంటే ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ అనే 3 వెక్టార్స్ని ఇచ్చాడు. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఇంటిగ్రల్ 1 to 2 బాక్స్ ఏబిసి డిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఇంటిగ్రల్ 1 to 2 ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి డిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఇచ్చినవి రాద్దాం. ఏ బార్ బి బార్ సి బార్ అంటే ఏం వెక్టార్స్ ఇచ్చాడో రాసాం. ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? బాక్స్ ఏబిసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బాక్స్ ఏబిసి అంటే మనం ఏం చేస్తామమ్మా? డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏకున్న కోఎఫిషియెంట్స్ ఫస్ట్ ఏకి ఏం టర్మ్స్ ఉన్నాయి? టీ ఐ బార్ కదా, ఐ జే కే కోఎఫిషియెంట్స్ని రాయాలి. టీ సెకండ్ది -3 నెక్స్ట్ 2t. సో వేసామా? నెక్స్ట్ బి బార్కి ఏమున్నాయి? ఐ బార్ అంటే కోఎఫిషియెంట్ 1. సో 1 -2 నెక్స్ట్ థర్డ్ది కే బార్కి 2. సో 1 -2 2. సి బార్కి ఐజేకే కోఎఫిషియెంట్స్ వేయండి అంటే 3, జేకి టీ, కేకి -1. సో ఏబిసికి డెట్ వేసాం. సో ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ టీ ఇంటూ చెప్పాం కిందడ టీకున్న రోని కాలంని లీవ్ చేసేయాలి. ప్రీవియస్ క్లాస్లో రాసాంగా. సో లీవ్ చేస్తే ఇంక ఇక్కడ టర్మ్స్ ఏమున్నాయి? ఈ 4 టర్మ్స్ మిగిలినాయి. సో టీ ఇంటూ ఏడి మైనస్ బీసీ కట్టండి అంటే -2 -1 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2 మైనస్ టీ ఇంటూ 2 ఏమవుతుంది? 2t. నెక్స్ట్ మైనస్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది కాబట్టి మనకి +3. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అలాగేగా తీసుకోవాలి ఫస్ట్ టర్మ్. సో +3 ఇంటూ 3 ఉన్న రోని కాలంని లీవ్ చేస్తే ఏం మిగిలినాయి? 1 2 3 -1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ -1 -1 మైనస్ 3 2s are 6. సో -6 ప్లస్ థర్డ్ వన్ 2t రోని కాలంని లీవ్ చేసేస్తే ఈ 4 టర్మ్స్ మిగిలినాయి. 1 ఇంటూ టీ టీ -2 ఇంటూ 3 -6 మైనస్ +6. ఓకే, ఇప్పుడు లోపలికి మల్టిప్లికేషన్ చేయండి. టీ ఇంటూ 2 2t మైనస్ టీ ఇంటూ 2t 2t స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 -6 అంటే -7 -7 ఇంటూ 3 -21 ప్లస్ 2t ఇంటూ t 2t స్క్వేర్ ప్లస్ 2t ఇంటూ 6 6 2s are 12t. ఇప్పుడు సేమ్ టర్మ్స్ని యాడ్ చేయండి. 2t స్క్వేర్ మైనస్ 2t స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. 12t 2t 14t. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? -21. అంటే ఇప్పుడు బాక్స్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది? 14t -21. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ 1 to 2 బాక్స్ ఏబిసి డిటి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 బాక్స్ ఏబిసి మనకి ఏమని వచ్చింది? 14t -21 డిటి. ఇంటిగ్రేషన్ సెపరేట్గా అప్లై చేయాలిగా. సో 14 టీకి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 to 2 టీ డిటి మైనస్ 21కి ఇంటిగ్రేషన్ పెట్టండి. 21 ఇంటిగ్రల్ 1 to 2 1 ఇంటూ డిటి. సో ఇంటిగ్రల్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? టీ స్క్వేర్ బై 2 లిమిట్స్ అప్లై చేస్తే 1 to 2 మైనస్ 21 ఇంటిగ్రల్ డిటి అంటే టీ లిమిట్స్ వచ్చి 1 to 2. ఇప్పుడు లిమిట్స్ని పెడదాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, అంటే టీ ప్లేస్లో ఫస్ట్ 2 పెట్టాలి. సో 2 పెడితే ఏమవుతుంది? ఇక్కడ 2 స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ పెట్టండి 1 స్క్వేర్ అంటే 1. సో 1/2 మైనస్ 21. మళ్ళీ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టీ ప్లేస్లో 2 మైనస్ లోయర్ లిమిట్ 1. సో 2 మైనస్ 1 14 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 ఎల్సిఎం బై 2నే కదా. సో 4 మైనస్ 1/2 మైనస్ 2 మైనస్ 1 1 1 ఇంటూ 21 21 4 మైనస్ 1 3 అంటే 14 ఇంటూ 3/2 మైనస్ 21. 2లో 14 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. సో 7 3s are 21. 21 minus 21 is equal to 0. సో ఇంటిగ్రల్ బాక్స్ ఏబిసి ఎంత వచ్చిందమ్మా? 0. సెకండ్ బిట్ ఏం చెప్పమన్నాడు? బి బార్ క్రాస్ సి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్కి ఇంటిగ్రేషన్ చెప్పాలి.
సో ముందు మనం బీ బార్ క్రాస్ సి బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. బీకి క్వశ్చన్స్ ఏమున్నాయి? ఐ బార్, జే బార్, కే బార్. బీ బార్ టర్మ్స్ని వేయండి. 1 -2 2. సికి టర్మ్స్ 3 టీ -1. ఇప్పుడు దీనికి డెట్ కట్టండి. అంటే ఐ బార్ ఇంటూ రోని కాలమ్ని లీవ్ చేయండి. ఇవేగా టర్మ్స్, క్రాస్ మల్టిప్లికేషన్. -2 -1 అంటే 2 మైనస్ టీ ఇంటూ 2 2t మైనస్ సెకండ్ టర్మ్ జే బార్ రో కాలం లీవ్ చేస్తే ఉన్న టర్మ్స్ 1 2 3 -1 క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ -1 -1 మైనస్ 3 2s are 6 ప్లస్ కే బార్కి రో కాలం చేస్తే విన్నవి ఈ 4 క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ టీ మైనస్ 3 ఇంటూ -2 3 2s are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఇప్పుడు అంటే ఏమేమి వచ్చినాయి? 2 - 2t ఐ బార్ -1 -6 -7. ఆల్రెడీ బయట ఒక మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ప్లస్ 7 జే బార్ ప్లస్ టీ ప్లస్ 6 కే బార్. ఓకే, ఇప్పుడు బీ బార్ క్రాస్ సి బార్ కట్టాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్. సో నౌ వీ విల్ ఫైండ్ అవుట్ ఇట్. ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి. ఏ బార్ వాల్యూస్ ఎంత? టీ -3 2t. బీ బార్ క్రాస్ సి బార్కి ఎంత వచ్చినాయి? 2 - 2t 7 t ప్లస్ 6. సో క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి ఐ జేకే టర్మ్స్ వేసి ఏ బార్ టర్మ్స్ బీ బార్ క్రాస్ సి బార్ టర్మ్స్ వేసాం. అగైన్ వీ విల్ ఫైండ్ దట్. సో ఐ బార్ ఇంటూ టర్మ్స్ ఇవేనమ్మా మిగిలేవి, క్రాస్ మల్టిప్లికేషన్ -3 ఇంటూ టీ ప్లస్ 6 ఏమొస్తుంది? -3t మైనస్ 6 3s are 18 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ 7 2t 7 ఇంటూ 2t 14t. సో 14t మైనస్ జే బార్కున్న రోని కాలమ్ని లీవ్ చేస్తే టీ 2t 2 - 2t టీ ప్లస్ 6 ఇవేగా మిగులుతాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. టీ ఇంటూ టీ ప్లస్ 6 టీ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ టీ ఇంటూ 6 6t మైనస్ 2t ఇంటూ 2 2 2s are 4t. సో మైనస్ 4t మైనస్ 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 ప్లస్ 2t ఇంటూ 2t 4t స్క్వేర్. ఓకే, ప్లస్ కే బార్కున్న రోని కాలమ్ని లీవ్ చేయండి. టీ ఇంటూ 7 7t ప్లస్ -3 ఇంటూ 2 -6 మైనస్ ఆల్రెడీ బయట ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 6 మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ బయట ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 2t 6t. అర్థమైందా? సో ఏడి మైనస్ బీసీ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. ఏడి మైనస్ బీసీ కింద రాయాలి. ఇప్పుడు సేమ్ టర్మ్స్ని యాడ్ చేద్దాం. 3t ఇక్కడ 14t 2 మైనస్ మైనస్ కాబట్టి ఓవరాల్ ఏమవుతుంది? -17t మైనస్ 18 ఐ బార్ మైనస్ జే బార్ టర్మ్స్ చూడండి. టీ స్క్వేర్ 4t స్క్వేర్ దట్ మీన్స్ 5t స్క్వేర్ ప్లస్ 6t - 4t 2t. ఓకే, ఇంటూ జే బార్ ప్లస్ కే బార్ టర్మ్స్ చూడండి. 7t - 6t అంటే t ప్లస్ కాన్స్టెంట్ ఎంత ఉంది ఇంకా 6. సో టీ ప్లస్ 6 ఇంటూ కే బార్. సో ఇప్పుడు మనం ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇంటిగ్రల్ 1 to 2ని కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇంటిగ్రల్ 1 to 2 ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి డిటి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 to 2 మనకు వచ్చిన టర్మ్కి ఇంటిగ్రేషన్ పెట్టాం. ఇంటిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సెపరేట్గా అప్లై చేయాలిగా. సో సెపరేట్గా అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ ఐ బార్ ఇంటిగ్రల్ 1 to 2 -17t -18 dt మైనస్ జే బార్ సెకండ్ టర్మ్ ఇంటిగ్రల్ 1 to 2 5t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ కే బార్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 to 2 t ప్లస్ 6 dt. ఐ జే కే టర్మ్స్కి విడివిడిగా ఇంటిగ్రేషన్ని అప్లై చేసాం. ఐ బార్ ఇంటూ 17 కాన్స్టెంట్ కదా. సో -17 బయటికి రాశాను. ఇప్పుడు టీకి కదా మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ టీ అంటే ఎంత? టీ స్క్వేర్ బై 2 టీ స్క్వేర్ బై 2 లిమిట్స్ వచ్చి 1 to 2 మైనస్ 18 కాన్స్టెంట్ బయటికి రాసా. ఇంటిగ్రల్ డిటి అంటే టీ లిమిట్స్ వచ్చి 1 to 2
minus j bar 5 into t square की integration t cube by 3 plus 2 into t की integration t square by 2 లిమిట్స్ వచ్చి 1 to 2 plus k bar మళ్ళీ t की integration t square by 2 లిమిట్స్ 1 to 2 plus 6 into ఇంటిగ్రల్ dt అంటే t. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాంగా, దీనికి ఇప్పుడు మనం లిమిట్స్ని అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ ఎంత 2, లోయర్ లిమిట్ 1. సో ఫస్ట్ కాన్స్టెంట్స్ని బయటికి రాయండి. I బార్ ఇంటూ -17/2 లిమిట్స్ పెట్టండి. t ప్లేస్లో 2, 2 స్క్వేర్ -1 మైనస్ 18 ఇంటూ t ప్లేస్లో 2, 2 లోయర్ లిమిట్ -1, 2 - 1 మైనస్ j బార్ ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ 5/3. సో లిమిట్స్ వచ్చి 1 to 2. సో t ప్లేస్లో లిమిట్స్ పెట్టండి. అంటే 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ప్లస్ 2/2 అంటే 1. లిమిట్స్ పెడితే t ప్లేస్లో 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 1 ప్లస్ k బార్ ఇంటూ కాన్స్టెంట్ 1/2 లిమిట్స్ పెట్టండి. 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 6 కాన్స్టెంట్ లిమిట్స్ పెడితే 2 - 1 అంటే t ప్లేస్లో లిమిట్స్ని అప్లై చేస్తాం. ఏమొస్తుందమ్మా I బార్ ఇంటూ -17/2 2 స్క్వేర్ -1 అంటే 4 - 1 3 మైనస్ 18 2 - 1 1 మైనస్ j బార్ 5/3 2 క్యూబ్ 8 -1 7 ప్లస్ 2 స్క్వేర్ 4 -1 3 ప్లస్ k బార్ ఇంటూ 1/2 2 స్క్వేర్ -1 అంటే 4 - 1 3 సో 3/2 ప్లస్ 6 ఇంటూ 2 - 1 1 6 ఇంటూ 1 1 దీన్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు -17 ఇంటూ 3 అంటే ఎంత 51. సో -51/2 -18 మైనస్ j బార్ 5 7s 35/3 ప్లస్ 3 k బార్ ఇంటూ 3/2 ప్లస్ 6 ఎల్సిఎం కట్టండి. 2n ఎల్సిఎం అంటే -51 మైనస్ 18 2s 36/2 మైనస్ j బార్ ఇంటూ 35 ప్లస్ 3 3s 9/3 ప్లస్ k బార్ ఇంటూ 3 ప్లస్ 6 2s 12/2 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసా. సో I బార్ ఇంటూ -51 -36 ఎంత అవుతుందమ్మా -87/2 మైనస్ j బార్ ఇంటూ 35 ప్లస్ 9 అంటే 44/3 44/3 ప్లస్ k బార్ ఇంటూ 12 ప్లస్ 3 15/2 అంటే ఇప్పుడు ఇదంతా దేనికి వచ్చిందమ్మా ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి డిటి యొక్క ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది -87/2 I బార్ -44/3 j బార్ ప్లస్ 15/2 k బార్. సో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తావమ్మా. సో క్రాస్ ఏది అడిగితే అది క్రాస్ ప్రొడక్ట్స్ ముందు కట్టేసుకుని దానికి ఇంటిగ్రేషన్ సెపరేట్గా ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. d² r బార్ బై dt స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చాడు 60 I బార్ మైనస్ 24 t స్క్వేర్ j బార్ ప్లస్ 4 sin t k బార్. ఫైండ్ r బార్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ దట్ r బార్ ఇజ్ ఈక్వల్ టు 2 I బార్ ప్లస్ j బార్ and dr bar by dt is equal to minus I bar minus 3k bar at t equal to 0. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి, d² r బార్ బై dt స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చేసాడమ్మా. అలాగే r బార్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, dr బార్ బై dt అట్ t ఈక్వల్ టు 0 దగ్గర ఇచ్చాడు. మనల్ని r బార్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే d² r బార్ బై dt స్క్వేర్ ఇచ్చాడు కదా, దీన్ని కన్సిడర్ చేశాను, ఇచ్చిన వెక్టార్ రాసుకున్నా. దీనికి మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేద్దాం. అంటే ఇంటిగ్రల్ d² r బార్ బై dt స్క్వేర్ dt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 60 I బార్ మైనస్ 24 t స్క్వేర్ j బార్ ప్లస్ 4 sin t k బార్ dt. ఇంటిగ్రేషన్ ఇదేగా వస్తుంది. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నానంటే కాన్స్టెంట్ వస్తుంది కదా ప్లస్ ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ d² r బార్ బై dt స్క్వేర్ dt, దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా dr బార్ బై dt అవుతుంది. ఎందుకంటే 2 టైమ్స్ ఇక్కడ డెరివేటివ్ చేసినట్టు. సో ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతాయిగా, అంటే ఏం మిగులుతుంది మనకి అక్కడ dr బార్ బై dt. ఇప్పుడు ఈ లోపల టర్మ్స్కి ఇంటిగ్రేషన్ కట్టామనుకోండి, టీకి ఇంటిగ్రేషన్ ఏంటి t స్క్వేర్ బై 2, 6 కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది 6 t స్క్వేర్ బై 2 I బార్ మైనస్ 24
24 t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3 j బార్ ప్లస్ k కాన్స్టెంట్ k బార్ 4 sin t 4 కాన్స్టెంట్ sin t కి ఇంటిగ్రేషన్ మైనస్ cos t డి ప్లస్ కాన్స్టెంట్ ఏ. సో నేను ఫస్ట్ ఇచ్చిన దానికి ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేసా. అప్పుడు ఏమని వచ్చింది మనకి డిఆర్ బార్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర మనకి డిఆర్ బార్ బై డిటి ఇచ్చాడుగా. సో మనకు వచ్చిన దానికి మనం టీ ప్లేస్లో 0ని పెడదాం. సో టీ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది డిఆర్ బార్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టీ ప్లేస్లో 0 పెట్టండి 0 ఐ బార్ మైనస్ ఇక్కడ 0 పెడితే 0 జే బార్ ప్లస్ కే బార్ ఇంటూ -4 కాస్ 0 ప్లస్ ఏ. ఇదేనమ్మా వస్తుంది. అంటే ఇప్పుడు 4 కాస్ 0 వచ్చింది కదా. కాస్ 0 అంటే వాల్యూ 1. సో అంటే ఇక్కడ మనకి -4k బార్ ప్లస్ ఏ బార్ ఇది వస్తుంది. కానీ ఆల్రెడీ మనకి డిఆర్ బార్ బై డిటి అంటే స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాడు -i బార్ -3k బార్. మనకి డిఆర్ బార్ బై డిటి ఎంత వచ్చింది -4k బార్ ప్లస్ ఏ. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చుగా. సో వాడిచ్చింది -i బార్ -3k బార్ ఇజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది -4k బార్ ప్లస్ ఏ. ఈక్వల్ చేసి దీని నుంచి ఏని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఈ 4k బార్ని ఇటు తీసుకెళ్ళిపోండి. ఏమవుతుంది -3k బార్ ప్లస్ 4k బార్. సో -3 ప్లస్ 4 అంటే 1. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఏ ఈక్వల్ టు -i బార్ ప్లస్ k బార్. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసా. ఇప్పుడు ఏ వాల్యూని తీసుకెళ్ళి మనకున్న ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈక్వేషన్ 1 ఏముంది మనకి ఇక్కడ ఇదేనా ఈక్వేషన్ 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది డిఆర్ బార్ బై డిటి ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ 6/2 టీ స్క్వేర్ మైనస్ జే బార్ ఇంటూ 8 టీ క్యూబ్ ప్లస్ కే బార్ ఇంటూ -4 కాస్ టీ ప్లస్ ఏ కదా రాసాం మనం. ఏ అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ -i బార్ ప్లస్ కే బార్. ఈ వాల్యూని రీప్లేస్ చేసా. 6/2 అంటే ఎంత 3 అంటే 3 టీ స్క్వేర్ ఐ బార్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఐ బార్ ఉందిగా. సో ఐ బార్ని కామన్ తీసాను అనుకోండి ఏమొస్తుంది 3 టీ స్క్వేర్. ఇక్కడ ఎంత మిగులుతుంది -1. సో ఐ బార్ ఇంటూ 3 టీ స్క్వేర్ -1 జే బార్కి 8 టీ క్యూబ్. కే బార్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -4 కాస్ టీ. సో కే బార్ కామన్ తీస్తే ఏమొచ్చింది మనకి 1 - 4 కాస్ టీ. సో ఇది డిఆర్ బార్ బై డిటి. దీనికి మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం, ఎందుకంటే మనం ఆర్ బార్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఆర్ బార్ బై డిటికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. మీకు అర్థమైందా డి స్క్వేర్ ఆర్ బై డిటి స్క్వేర్ ఇచ్చాడు, దానికి ఇంటిగ్రేషన్ చేసి డిఆర్ బార్ బై డిటిని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే ఆల్రెడీ డిఆర్ బార్ బై డిటి వాడు ఇచ్చాడు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుని ఏని ఫైండ్ అవుట్ చేసి డిఆర్ బార్ బై డిటిని తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాం డిఆర్ బార్ బై డిటికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. సో డిఆర్ బార్ బై డిటి ఉన్న టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసా. మళ్ళీ డిఆర్ బార్ బై డిటికి ఇంటిగ్రేషన్ ఏమైపోతుంది ఆర్ బార్ అవుతుంది. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ కదా. ఐ బార్ ఇంటూ 3 ఇంటూ టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3 -1కి ఇంటిగ్రేషన్ టీ మైనస్ జే బార్ ఇంటూ 8 కాన్స్టెంట్ టీ క్యూబ్కి ఇంటిగ్రేషన్ టీ పవర్ 4/4 ప్లస్ కే బార్ ఇంటూ 1కి ఇంటిగ్రేషన్ టీ -4 కాన్స్టెంట్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ టీ ప్లస్ కాన్స్టెంట్ రాయాలిగా. సో బి అని రాసా. ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 దగ్గర ఈ ఈక్వేషన్ ఏమైపోతుంది ఆర్ బార్ ఈక్వల్ టు 0 అయినా మొత్తం జే బార్ టర్మ్ కూడా 0 అయినా. ఇక్కడ 0 పెడితే 0 - 4 sin 0 sin 0 అంటే 0 అంటే ఇప్పుడు ఓవరాల్ ఈ టర్మ్ అంతా 0 ప్లస్ ఇంకా ఏముంది బి అంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది బి వచ్చింది. కానీ మనకు ఆల్రెడీ ఆర్ బార్ అంటే స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు 2i బార్ ప్లస్ జే బార్. సో రెండింటిని ఈక్వల్ చేసా. అంటే ఇప్పుడు బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2i బార్ ప్లస్ జే బార్. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఒక రాసాంగా ప్లస్ బి అని అందులో సబ్స్టిట్యూట్ చేసా. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐ బార్ కామన్ తీయండి. ఐ బార్ ఇక్కడ ఏముంది టీ క్యూబ్ మైనస్ టీ ఇక్కడ +2 జే బార్ కామన్ తీయండి -2t పవర్ 4 ఉంది ఇక్కడ 1 ప్లస్ కే బార్ ఇంటూ టీ -4 sin t. సో ఆర్ బార్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఈ వాల్యూ వచ్చింది టీ -4 sin t అనే వాల్యూ. 6th ప్రాబ్లం చూడండి.
Find f bar of t. Given df bar by dt is equal to 12 cos 2t I bar minus 8 sin 2t j bar plus 2t k bar and f bar of 0 is equal to 0. మనకి df bar by dt అనేది ఇచ్చేసి f bar of 0ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చింది తీసుకుందాం. గివెన్ df bar by dt is equal to ఏమని ఇచ్చాడు? 12 cos 2t I bar minus 8 sin 2t j bar plus 2t k bar. మనకు కావాల్సింది f bar of t కదా. సో df bar by dtకి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు దేంతో టీతో చేద్దాం. సో దెన్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ df bar by dt is equal to ఇంటిగ్రల్ 12 cos 2t I bar minus 8 sin 2t j bar plus 2t k bar dt plus c అవుతుంది. ఇప్పుడు f bar of t df bar by dtకి ఇంటిగ్రేషన్ అంటే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగులుతుంది? f bar of t మిగులుతుంది. సో f bar of t is equal to మనం ఇంటిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్గా కట్టాలి. సో ఫస్ట్ ఐ బార్ అంటే 12 కాన్స్టెంట్ 12 ఐ బార్ ఇంటిగ్రల్ దేనికి అప్లై చేస్తున్నా? కాస్ 2tకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రల్ కాస్ 2t dt మైనస్ నెక్స్ట్ 8 జే బార్ బయటకు తీసుకొచ్చి సైన్ 2tకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రల్ సైన్ 2t dt ప్లస్ సెకండ్ది 2 కాన్స్టెంట్ కే బార్ 2 కే బార్ని బయటకు తెచ్చి టీకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రల్ టీ dt ప్లస్ సి. సో ఇప్పుడు 12 ఐ బార్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్. సో కాస్ 2tకి ఇంటిగ్రేషన్ సైన్ 2t బై 2 మైనస్ 8 జే బార్ సైన్ 2tకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2t బై 2 ప్లస్ 2 కే బార్ ఇంటిగ్రల్ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ సి. ఓకే, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కదా, క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12 ఇక్కడ కాన్స్టెంట్ 1/2. సో 12/2 అంటే 6 ఐ బార్ సైన్ 2t. మళ్ళీ ఇక్కడ చూడండి -8 కాన్స్టెంట్, ఇక్కడేమో -1/2 ఉంది. సో మైనస్ మైనస్ ప్లస్ 8/2 4. సో 4 జే బార్ కాస్ 2t ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏం మిగిలింది? కే బార్ టీ స్క్వేర్ ప్లస్ సి. సో 6 ఐ బార్ సైన్ 2t ప్లస్ 4 జే బార్ కాస్ 2t ప్లస్ కే బార్ టీ స్క్వేర్ ప్లస్ సి అనే ఒక ఇంటిగ్రేషన్ వచ్చింది. ఇది ఎఫ్ బార్ ఆఫ్ టీ. అయితే మనకి ఇంకా ఎఫ్ బార్ ఆఫ్ టీ ఇది వచ్చింది కదా. అట్ టీ ఈక్వల్ టు 0 దగ్గర కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ బార్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్లో 0 అప్లై చేద్దాం. సో టీ ప్లస్లో 0 పెడితే ఏమవుతుందమ్మా? అక్కడ 6 ఐ బార్ సైన్ 0. సైన్ 0 అంటే 0. సో ఓవరాల్ టర్మ్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ప్లస్ 4 జే బార్ కాస్ 2t టీ ప్లస్లో 0 పెడుతున్నాం. సో కాస్ 0. కాస్ 0 వాల్యూ 1. సో ఆల్రెడీ 4 ఉంది. 4 ఇంటూ 1 4. సో 4 జే బార్ ప్లస్ కే బార్ ఇంటూ టీ స్క్వేర్. టీ ప్లస్లో 0 రీప్లేస్ చేస్తున్నాంగా అంటే కే బార్ అంటే 0 ఇంటూ కే బార్ 0 ఇంటూ కే బార్ 0 ప్లస్ సి. సో అంటే ఇప్పుడు ఎఫ్ బార్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 4 జే బార్ ప్లస్ సి. కానీ ఆల్రెడీ స్టేట్మెంట్లో ఎఫ్ బార్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 0 అని ఇచ్చాడు. సో ఇప్పుడు 4 జే బార్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. సో దట్ ఇంప్లైస్ సి ఇజ్ ఈక్వల్ టు -4 జే బార్. ఇప్పుడు ఈ సి బార్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ బార్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు 6 సైన్ 2t ఐ బార్ ప్లస్ 4 కాస్ 2t ప్లస్ జే బార్ ప్లస్ టీ స్క్వేర్ కే బార్ ప్లస్ సి. సి అంటే -4 జే బార్. జే బార్ 2 టర్మ్స్ వచ్చినాయి కదా, కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది? 6 సైన్ 2t ఐ బార్ ప్లస్ 4 కాస్ 2t మైనస్ 4 ఇంటూ జే బార్ ప్లస్ టీ స్క్వేర్ కే బార్. సో ఎఫ్ బార్ ఆఫ్ టీనేగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? 7th problem. If a bar, b bar and n are constants and r bar is equal to a bar cos nt plus b bar sin nt. Show that d square r bar by dt square plus n square r bar is equal to 0. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే మనం 2 టైమ్స్ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గివెన్ దట్ r bar is equal to a bar cos nt plus b bar sin nt.
ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఆర్ బార్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డిఆర్ బార్ బై డిటీ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ కాన్స్టెంట్ కదా, సో ఏ బార్ని బయటికి రాస్తే కాస్ ఎన్టీకి డెరివేటివ్, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్, సో కాస్ ఎన్టీకి డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ సైన్ ఎన్టీ, మళ్ళీ ఎన్టీకి డెరివేటివ్ కడతాం కాబట్టి ఎన్ కాన్స్టెంట్, టీకి డెరివేటివ్ 1, సో మైనస్ సైన్ ఎన్టీ డాట్ ఎన్ ప్లస్ బీ బార్ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసాం, సైన్ ఎన్టీ, సైన్కి డెరివేటివ్ కాస్ ఎన్టీ డాట్ ఎన్. సో ఇప్పుడు రెండిట్లోనూ టూ టర్మ్స్లోనూ మనకి ఎన్ కామన్గా ఉంది, సో ఎన్ కామన్ తీసేస్తే ఏమవుతుంది మైనస్ ఏ బార్ సైన్ ఎన్టీ ప్లస్ బీ బార్ కాస్ ఎన్టీ, డిఆర్ బార్ బై డిటీ వచ్చింది. కానీ మనకు కావాల్సింది డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్. సో అగైన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఆర్ బార్ బై డిటీని డిఫరెన్షియేషన్ చేస్తే డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ వస్తుంది ఇజ్ ఈక్వల్ టు ఎన్ కామన్, సో కామన్ తీసేస్తాం. ఇక్కడ ఏముంది మైనస్ ఏ బార్ సైన్ ఎన్టీ, మైనస్ ఏ బార్ కాన్స్టెంట్, సైన్కి డెరివేటివ్ కాస్, సో కాస్ ఎన్టీ డాట్ ఎన్ ప్లస్ బీ బార్ కాన్స్టెంట్, కాస్ ఎన్టీకి డెరివేటివ్ మైనస్ సైన్ ఎన్టీ డాట్ ఎన్. సో అంటే డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ ఈ టర్మ్ వచ్చింది. అగైన్ మళ్ళీ టూ టర్మ్స్లోనూ ఎన్ కామన్గా ఉంది, సో మళ్ళీ ఎన్ కామన్ తీస్తే ఆల్రెడీ మనకి అవుట్ సైడ్ ఒక ఎన్ ఉంది, సో ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, అలాగే బోత్ సైడ్స్ కూడా మైనస్ ఉంది టూ టర్మ్స్లోను, సో మైనస్ని కూడా కామన్ తీసాం, అంటే మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ కాస్ ఎన్టీ ప్లస్ బీ బార్ సైన్ ఎన్టీ. కానీ మనకి ఆర్ బార్ అంటే ఏమని ఇచ్చాడమ్మా ఇక్కడ స్టేట్మెంట్లో, ఏ బార్ కాస్ ఎన్టీ ప్లస్ బీ బార్ సైన్ ఎన్టీ. సో అంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎన్ స్క్వేర్, ఈ టర్మ్ని ఏమని రాయొచ్చు ఆర్ బార్, సో డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ ఆర్ బార్ వచ్చింది. ఈ మైనస్ టర్మ్ని ఇటువైపుకి ఇజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 0. ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా, సో డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లం చూడండి. గివెన్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్, డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇచ్చేసాడు. షో దట్ డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్ స్క్వేర్. సో డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇచ్చి మనల్ని డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాద్దాం, డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్. అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్స్లో స్టాండర్డ్ రిజల్ట్స్ అని చెప్పి కొన్ని ఫార్ములాస్ చెప్పాను. అందులో మనం డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములా రాసాం. ఇంటిగ్రల్ టు డిఆర్ బార్ బై డిటీ డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ ఇంటూ డిటీ ఇజ్ ఈక్వల్ టు డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ ప్లస్ సి అవుతుందని. అలాగే ఇంటిగ్రల్ టు ఆర్ డిఆర్ బార్ బై డిటీ ఇంటూ డిటీ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ సి అవుతుందని టూ స్టాండర్డ్ రిజల్ట్స్ ఫార్ములాస్ రాసాం. ఇప్పుడు ఇక్కడ ఈ టూ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. సో మనకి ఇచ్చింది డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్. దీనికి మనం 2 డిఆర్ బార్ బై డిటీతో బోత్ సైడ్స్ డాట్ ప్రొడక్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది 2 డిఆర్ బార్ బై డిటీ డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 డిఆర్ బార్ బై డిటీ డాట్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఆర్ బార్. సో బోత్ సైడ్స్ డాట్ ప్రొడక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి వచ్చిన డాట్ ప్రొడక్ట్ చేసిన దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది ఇంటిగ్రల్ 2 డాట్ డిఆర్ బార్ బై డిటీ డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 ఆర్ బార్ డిఆర్ బార్ బై డిటీ మైనస్ కే స్క్వేర్ కాన్స్టెంట్ కదా, సో మైనస్ కే స్క్వేర్ని బయటికి రాశాను. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 డిఆర్ బార్ బై డిటీ డాట్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ డిటీ. దీనికి నేను ఫార్ములా ఇక్కడ ఏం చెప్పాను డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ ప్లస్ సి అని చెప్పాను. సో అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏమని రాయొచ్చమ్మా దీన్ని డెరివేటివే కదా రాయాలి. సో డి బై డిటీ ఆఫ్ డిఆర్ బార్ బై డిటీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్. అలాగే ఇక్కడ 2r డిఆర్ బార్ బై డిటీకి ఏమని చెప్పాను ఆర్ స్క్వేర్ ప్లస్ సి, దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇది అవుతుందని చెప్పాను. సో అంటే ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని డెరివేటివ్ ఏమని రాయొచ్చు డి బై డిటీ ఆఫ్ ఆర్ బార్ స్క్వేర్, డి బై డిటీ ఆఫ్ ఆర్ బార్ స్క్వేర్ డిటీ అవుతుంది.
సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఇక్కడ dr బార్ బై dt హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఆర్ బార్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ సి. సో dr బార్ బై dt హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది సి మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్ స్క్వేర్. మనం ప్రూవ్ చేయాల్సింది అదేనమ్మా, dr బార్ బై dt హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి మైనస్ కే స్క్వేర్ ఆర్ బార్ స్క్వేర్. సో సరిపోయిందా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఈ ఫార్ములాని ఇక్కడ రాసాం. ఇది ఎలా రాసాము అంటే డైరెక్ట్గా అక్కడ ఆర్ బార్ స్క్వేర్ చెప్పాను కదా, దీని యొక్క డెరివేటివ్ ఇది, అందుకని డి బై డిటీ రాసి నేను ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసి చెప్తున్నా. లేదా మనం డైరెక్ట్గా దీనికి ఫార్ములా ఆర్ బార్ స్క్వేర్ కాబట్టి ఆర్ బార్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ బార్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ టీ ప్లస్ బీ బార్, వేర్ ఏ బార్ బీ బార్ ఆర్ కాన్స్టెంట్ వెక్టార్స్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆర్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఏ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బార్ టీ ప్లస్ బీ బార్ అనే వాల్యూని సాటిస్ఫై చేస్తుందంట. సో మనం దీని నుంచి ఆర్ బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చింది తీసుకుందాం. డి స్క్వేర్ ఇచ్చాడు అంటే దీన్ని 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తేనే కదా మనకి ఆర్ బార్ వస్తుంది. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేట్ చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ కాన్స్టెంట్ కదా, సో బయటికి రాసి ఇంటిగ్రల్ టీ ప్లస్ బీ బార్ కాన్స్టెంట్, సో బీ బార్ ఇంటిగ్రల్ డిటీ ప్లస్ సి. సో నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసా. డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్ అంటే డి బై డిటీ ఆఫ్ డిఆర్ బార్ బై డిటీ, అంతేనమ్మా. డి స్క్వేర్ కదా అంటే డిఆర్ బార్ బై డిటీని డెరివేటివ్ చేస్తే టీ స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ వస్తుంది. సో అంటే అప్పుడు ఒక డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయిగా. సో ఏం మిగులుతుంది ఇక్కడ మనకి, డిఆర్ బార్ బై డిటీ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ ఇంటిగ్రల్ టీ కదా ఇక్కడ ఉంది, ఇంటిగ్రల్ టీ, టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2, సో ఏ బార్ ఇంటూ టీ స్క్వేర్ బై 2 ప్లస్ బీ బార్ ఇంటిగ్రల్ డిటీ అంటే టీ ప్లస్ కాన్స్టెంట్ సి. డిఆర్ బార్ బై డిటీ వచ్చింది. అగైన్ మనకు కావాల్సిన ఆర్ బార్ కదా, సో మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సో అగైన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ డిఆర్ బార్ బై డిటీ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ టర్మ్ ఏ బార్ టీ స్క్వేర్ బై 2 ఉందిగా, బై 2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేయండి. ఏమవుతుంది ఏ బార్ బై 2 ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటీ ప్లస్ బీ బార్ ఇంటిగ్రల్ టీ డిటీ ప్లస్ సి ఇంటిగ్రల్ డిటీ, మళ్ళీ కాన్స్టెంట్ చేయాలిగా ఇంటిగ్రేట్ చేస్తున్నాను కాబట్టి, సో ప్లస్ డి కింద తీసుకున్నా. ఏ బార్ ఇప్పుడు డిఆర్ బార్ బై డిటీకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఆర్ బార్, సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై 2 టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3 ప్లస్ బీ బార్ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ డిటీ అంటే టీ ప్లస్ కాన్స్టెంట్ డి. సో ఇప్పుడు టర్మ్ ఏమొచ్చింది చూడండి, ఏ బార్ బై 3 2s are 6, సో 1/6 ఏ బార్ టీ క్యూబ్ ప్లస్ బీ బార్ బై 2 టీ స్క్వేర్ అంటే బీ బార్ టీ స్క్వేర్ ప్లస్ సిటీ ప్లస్ డి. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 1/6 ఏ బార్ టీ క్యూబ్ ప్లస్ 1/2 బీ బార్ టీ స్క్వేర్ ప్లస్ సిటీ ప్లస్ డి. సో ఆర్ బార్ వచ్చినట్టేనా అమ్మా. సో ఒకదానికొకటి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ విల్ ఆస్క్ మీ. ఓకే బాయ్.